దీనిపైన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే పక్క జిల్లాలో ఉన్నటువంటి కనిగిరి మదనపల్లి ఏరియాలో బొప్పాయి టన్ను 20,000 ఎక్కడికి వస్తున్నారు. కోడూరులో 7,000 రూపాయలు ఉంటున్నారు. గత వారం రోజుల క్రితం కోడూరులో 16 రూపాయలు ఉన్నది టన్ను. ఇప్పుడు 2 రోజుల తర్వాత 14 రూపాయలు చేశారు. తర్వాత 2 రోజులకు 13 రూపాయలు చేశారు. ఒక్క రోజు తర్వాత 11 రూపాయలు చేశారు. మళ్ళా ఒక రోజు ఆగి 9 రూపాయలు చేశారు. ఇప్పుడు మళ్ళీ 7 రూపాయలు అంటున్నారు. ఇలాంటి దళారీ వ్యవస్థ పైన ఈరోజు రైతులందరూ కలిపి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ రోడ్ల పైన వరిగడ్డి తగలబెట్టి ఈ కాయలు పోయిద్దండి, మాకు 15 రూపాయలు అయితే కానీ గిట్టదు అని రైతులందరూ నిరసన తెలియజేశారు. ప్రతి అధికారి దీనికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన వారు, రాజకీయ నాయకులు రైతుల పక్షాన్ని నిలబడి పక్క జిల్లాలో ఉన్నటువంటి 16 రూపాయల రేటును రైల్వే కోడూరులో కూడా బొప్పాయి రైతులకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా 25 టన్నుల నుంచి 30 టన్నులు ఒక ఎకరాకు దిగుబడి వచ్చేది. ప్రకృతి వైపరీత్యాల వలన, నాగరికమైన విత్తనాల వలన ఈ సంవత్సరం 10 టన్నులు కూడా ఎకరాకు దిగుబడి రాలేదు. ప్రతి సంవత్సరం 150 నుంచి 200 లారీలు కోడూరు నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేటివి. ఈరోజు పంట దిగుబడి లేక 30 నుంచి 40 లారీలు మాత్రం ఎగుమతి అవుతున్నాయి. ధర అనేది కనీసం 30 నుంచి 40,000 రూపాయలు టన్ను పలకాల్సిన సమయంలో 7 రూపాయలకు చేస్తూ దళారీ వ్యవస్థ పూర్తిగా నాశనం చేస్తున్నారు కోడూరులో. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకొని రైతుకు 15 రూపాయలు ధర కట్టించాలని కోరుకుంటూ మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాం.